అనసూయ భరద్వాజ్ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి గత సోమవారం తన భర్త సుశాంక్ భరద్వాజ్ పిల్లలు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్నారు. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించడం తెలుగువారి సంప్రదాయం. దీనికి అనుగుణంగానే అనసూయ కూడా భర్తతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. తమ గురువుగారి సూచనల మేరకు శ్రీరామ సంజీవని అని ఇంటికి పేరు పెట్టుకున్నామని అనసూయ తెలిపారు. అయితే ఇంట్లో హోమం చేయిస్తుండగా ఆంజనేయుడు వచ్చాడని గురువుగారు చెప్పారని, హోమగుండంలోని మంటల్లో ఆంజనేయుడి ఫోటోను తమకి చూపించారని అనసూయ తెలిపారు. హనుమంతుడిని చూసిన వెంటనే అనసూయ భావోద్వేగానికి గురై షాక్ లో ఉండిపోయారు. ఆమె భర్త సుశాంక్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పొంగిపోయారు. ఇదే సమయంలో తన చిన్నప్పటి నుంచి నాన్నగారి ప్రేరణతో కష్టమైన సుఖమైన సందర్భం ఏదైనా సరే జై హనుమాన్ అని తలుచుకుంటారని అనసూయ రాసుకొచ్చారు. హనుమంతుడిని తాను తండ్రిగా భావించి ఆయన పేరుని తన పెద్ద కొడుకుకి పెట్టుకున్నారని తెలిపారు. అలాంటిది హనుమంతుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఇంటికి వచ్చాడని తెలిసి నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నారని అనసూయ రాసుకొచ్చారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.